ఇక్కడ జంగల్ రాజ్యం, జంగల్ రాజును మీరు సృష్టించి నడిపిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను, ఆయన కొడుకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఆయన పార్టీ ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఇలాంటి పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాను. ఎల్లకాలం ఇలా అన్యాయం చేస్తా ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మొట్టికాయలు పడతాయి. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేస్తాము, వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాం. అందరినీ కూడా బోన్లలో నిలబెడతాం. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే అని ఎందుకు అంటారు అనేటువంటిది ఇప్పుడు పరిస్థితులు చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. చాలా భారీ మెజారిటీతో కూటమిని ప్రజలు గెలిపించారు అనేటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుకునేది. అలా కాకుండా ఈవీఎంలు గెలిపించాయి అని కొంతమంది అంటారు. అది మనకి ఇక్కడ అవసరం లేని చర్చ. ఏదైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా అయితే భారీ విజయాన్ని కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చినట్టుగా మనం మాట్లాడుకోవాలి. అయితే మరి అంతటి భారీ విజయాన్ని అందుకున్నటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా కూటమిలో ఇప్పుడు టీడీపీదే లీడ్ రోల్ కాబట్టి టీడీపీ గురించి మనం మాట్లాడుకుంటే టీడీపీ వాళ్ళ అనుకూల మీడియా సో ఇప్పుడు ఆత్మహత్య చేసుకునేలాగా ఉన్నాయా పరిస్థితులు, అంటే వాళ్ళే సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నారు అనేలాగా ఉన్నాయా పరిస్థితులు. ఎందుకంటే అనేక కేసులు వైసీపీ నాయకుల మీద ఎన్నో కేసులు పెట్టేసి వాళ్ళని అక్రమంగా ఇది చేయటం వల్ల వాళ్ళ మీద సింపతి పెంచడమే అవుతోంది తప్ప ఇది జగన్మోహన్ రెడ్డి గారి గురించి పదే ఆ మీడియా మాట్లాడటం, అటాక్ చేయటం వల్ల 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత చాలా మంది బాహాటంగానే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించింది టీడీపీ అనుకూల మీడియానే అని. అంత దారుణంగా అటాక్ చేసి గెలిపించారు అనేటువంటిది అప్పుడు జరిగిన చర్చ. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుందా? అసలు వాస్తవానికి ఇప్పుడు 2019 నుంచి మళ్ళీ 24 వరకు ఆయన్ని అటాక్ చేసి సరే దానివల్ల వచ్చారు దేనివల్ల వచ్చారు మొత్తం మీద అధికారంలోకి వచ్చారు అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే అటాక్ చేయటం వల్ల 2019 యొక్క రిజల్ట్స్ మళ్ళీ 2029లో రిపీట్ అవుతాయా అనేలాగా ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు అని అంటే అనవసరమైన అభాండాలు వేసి లేనిపోనివన్నీ సృష్టించి ఇప్పుడు కల్తీ విషయంలో కానీ ఇంకా రకరకాలుగా అప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో దాని గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడేప్పుడు ఇప్పుడు అన్ని వాస్తవాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి సో వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అనేటువంటిది అర్థమైపోతుంది. ఇది ఒక పక్క అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం, అదే కూటమి ప్రభుత్వం అన్నా కూడా టీడీపీ ప్రభుత్వం అనొచ్చు, మెయిన్ లీడ్ చేస్తుంది ఆ పార్టీయే కాబట్టి వాళ్ళు ఇప్పుడు కేసులు పెట్టడం విపరీతంగా దొరికిన వాళ్ళని దొరికినట్టు వైసీపీ నాయకుల మీద పెట్టని కేసు లేదు. ఒక్కొక్కరి మీద 2 కేసులు 3 కేసులు 10 కేసులు అలా పెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా హైకోర్టులో వీళ్ళు వైసీపీ నాయకులందరూ కూడా తమ మీద పెట్టినటువంటి అక్రమ కేసుల్ని కొట్టేయాలి అని హైకోర్టులో ముఖ్యంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఫిబ్రవరి 2వ తేదీన 2 వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేశారంట. తిరుమల శ్రీవారి లడ్డు నెయ్యి వ్యవహారంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా కులమతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారంటూ ఎవరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంట. అలాగా ఇది జంతు కొవ్వు పంది కొవ్వు అని మాట్లాడిన వాళ్ళు స్వేచ్ఛగా అసలు చాలా సంషేర్గా ఉంటే వీళ్ళు దాన్ని కౌంటర్ చేస్తూ అలా అనకండ్రా బాబు అలా అనద్దు అని అన్నందుకు ఈయన శాంతి భద్రతలకి విఘాతం కలిగించేలాగా కులమతాల మధ్య వైషమ్యాలు సృష్టించేలాగా రెచ్చగొట్టేలాగా గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారట అని నవూరుపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత టి మస్తాన్ బాబు పొదలకూరు పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారంట. మనుబోలుకు చెందినటువంటి టీడీపీ నేత పచ్చిపాల రామరెడ్డి నెల్లూరు దర్గామెట్ట పోలీసులకు ఇంకోటి ఇలా వేర్వేరు ఫిర్యాదులు ఆధారంగా, కానీ వీళ్ళు వేర్వేరు ఫిర్యాదులు అయినా కూడా మ్యాటర్ ఒకటే ఉంటుంది అనమాట. అది స్క్రిప్ట్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది మనకు తెలిసిన విషయమే. ఈ 2 కేసుల్ని కొట్టేయాలి అని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్లో ఈ వ్యాజ్యాలు తేలేంత వరకు తన పైన నమోదు చేసినటువంటి కేసుల్లో తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి అని ఆయన పిటిషన్లో కోరారు. ఈ వ్యాజ్యాలు త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక కేసు. ఇంకో కేసు ఏంటంటే విడదల రజనీ గారు, ఆవిడ మీద ఎడ్లపాడు పోలీసులు నమోదు చేసినటువంటి అక్రమ కేసు కొట్టేయాలని విడదల రజనీ గారు మరో 21 మంది వైసీపీ నేతలు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఆశ్రయించారు. అలాగే బొల్ల బ్రహ్మనాయుడు గారి కేసులో కూడా ఊరట లభించింది అని చెప్పేసి అంటున్నారు. హైకోర్టులో పోలీసుల్ని మీ ఇష్టానుసారం ప్రవర్తించద్దు, అడ్డదిడ్డంగా కేసులు పెట్టద్దు. ఇదివరకు ఆల్రెడీ సోషల్ మీడియా యాక్టివిస్టుల కేసుల మీద కేసులు పెట్టిన విషయంలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారు కదా. నర్రా
సవీంద్రారెడ్డి, తురకా కిషోర్ ఇలా చాలా మంది మీద కేసులు పెట్టారు. అప్పుడు కూడా చాలా తీవ్ర స్థాయిలో హైకోర్టు పేర్కొంది. అసలు ఏంటి మీరు ఏమైనా చదువుతున్నారా, ఇది మన రిమాండ్ రిపోర్ట్ కనీసం చదువుతున్నారా లేదా అనేటువంటిది అప్పుడు కింది కోర్టులకు కూడా అప్పుడు హైకోర్టు గట్టిగా ఇది ఇచ్చింది. ఇక పోలీసులను అయితే మీరు చట్టాన్ని చాలా ఉల్లంఘించి మీరు చేస్తున్నారు ఇవన్నీ కూడా, ఇది ఆ రిమాండ్ రిపోర్ట్లు ఏంటి, అడ్డదిడ్డంగా పెట్టడం ఏంటి, దేనికి పడితే దానికి ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయటం ఏంటి అని చెప్పేసి చాలా గట్టిగానే హైకోర్టు అక్షంతలు వేసింది. కానీ అయినా సరే ఏమాత్రం మార్పు లేదు. అవే కేసులు పెట్టడం, అవే అక్రమ కేసులు, ఉన్నవి లేనివి అన్నీ కూడా ఎవరు కేసు పెడితే వాళ్ళ మీద ఎక్కడో మనోభావాలు ఇంటి మీద కొడితే పన్ను రాలింది అన్నట్టు ఏదో ఒక సామెత ఉంటుంది. అలాగా ఎక్కడో ఒక చోటగా ఎవరినో అంటే దానికి ఎవరి మనోభావాలు, ఎక్కడో శ్రీకాకుళం అవతల ఉన్న వాళ్ళ మనోభావాలు, ఏది ఒరిస్సా బోర్డర్లో ఉన్న వాళ్ళ మనోభావాలు దెబ్బతినేసి కేసులు పెట్టేయటాలు, ఇవన్నీ కూడా ఏంటి, వీటన్నిటి మీద కూడా హైకోర్టు లో వీళ్ళు దాఖలు చేసుకున్నారు. కేసులు కొట్టేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా పిటిషన్లు వేశారు. వీటి మీద ఫర్దర్గా ఏమొస్తుంది అనేటువంటిది వేచి చూడాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.